న్యూస్ చూస్తున్నారు. ఇవాళ రాత్రి ఇజ్రాయెల్ పని అంతం చేస్తాము, ఇజ్రాయెల్ను అంతమొందిస్తామంటూ కూడా ఇరాన్ సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది. అయితే ఇప్పటికే ఇజ్రాయెల్లోని కొన్ని కీలక ప్రాంతాలపైన ఇరాన్ దాడి చేసింది. అండ్ ఆల్సో ఇవాళ రాత్రి కంప్లీట్గా ఇజ్రాయెల్ను ధ్వంసం చేస్తాము, ఇజ్రాయెల్ అంతా కూడా ఇజ్రాయెల్ కంటి మీద కునుకు లేకుండా చేస్తామంటూ కూడా ఇప్పటికే ఇరాన్ వార్నింగ్ ఇస్తుంది. అండ్ ఇందాక ఒక 1 అవర్ బ్యాక్ కూడా చాలా భీకర దాడి చేసింది ఇరాన్, ఏదైతే టెల్ అవీవ్ ప్రాంతం పైన, అదేవిధంగా ఒక హాస్పిటల్ పైన కూడా దాడి చేసింది. అయితే హాస్పిటల్ పైన దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ మా అమాయక ప్రజలపైన, హాస్పిటల్లో ఉండే రోగులపైన దాడి చేస్తున్నారంటూ కూడా ఇజ్రాయెల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే వెంటనే ఇరాన్ కూడా ఒక బ్లూ ప్రింట్ని బయటపెట్టింది. ఆ బ్లూ ప్రింట్లో హాస్పిటల్ కింద ఒక బంకర్ ఉంది, ఆ బంకర్లో మిజైల్స్, యుద్ధ ట్యాంకర్లు, యుద్ధ విమానాలు ఉన్నట్టు కూడా ఇరాన్ ఒక బ్లూ ప్రింట్ని రిలీజ్ చేసింది. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన ఒక విజువల్ మీరు చూస్తున్నారు. ఇరాన్ ఆర్మీ ఇవాళ రాత్రి ఖచ్చితంగా ఇజ్రాయెల్ను అంతం చేస్తామంటూ కూడా తన యుద్ధ ట్యాంకర్లను కూడా మోహరిస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో కంప్లీట్గా ఇవాళ రాత్రి ఇజ్రాయెల్కు కాల రాత్రి అంటూ కూడా ఇరాన్ స్టేట్మెంట్స్ పాస్ చేసింది. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన ఇరాన్కి సంబంధించిన వెపన్స్ ఎలా ఉన్నాయో, ఆ యుద్ధ విమానాలకి సంబంధించి కూడా విజువల్స్ని బయటపెట్టింది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఇవాళ ఇజ్రాయెల్ కు కాలరాత్రి అంటూ కూడా ఇరాన్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంది. ఇజ్రాయెల్ను అంతం చేయాలని కూడా ఇరాన్ పెద్ద స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రపంచ పటంలో లేకుండా చేయడమే లక్ష్యంగా దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఉదయం నుంచి ఇజ్రాయెల్లోని కీలక స్థావరాలపై కూడా అటాక్ చేసింది ఇరాన్. అయితే సౌత్ ఇజ్రాయెల్లోని సరోకా హాస్పిటల్పై దాడి చేసింది. టెల్ అవీవ్లోని అతిపెద్ద హాస్పిటల్ ఇదే. అయితే అదే హాస్పిటల్లో గాజాతో యుద్ధం చేసి గాయపడిన సైనికులు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, వాళ్ళు కూడా చనిపోయినట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే హాస్పిటల్ అండర్ గ్రౌండ్లో ఇజ్రాయెల్ తన మిలిటరీకి సంబంధించి ఒక బేస్ని కూడా ఏర్పాటు చేసుకుంది. ఆ బేస్లోనే యుద్ధ విమానాలు, మిసైల్స్, అదేవిధంగా కొన్ని హై అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఆయుధాలు కూడా ఉన్నట్లు కూడా ఇప్పటికే ఇరాన్ ఒక బ్లూ ప్రింట్ని కూడా బయటపెట్టింది. అయితే ఎప్పటి నుంచో ఇరాన్ ఒక ఆరోపణ చేస్తూ వస్తుంది, ఇజ్రాయెల్ ప్రజల మధ్య ఉంటూ, ప్రజల మధ్య ఆర్మీ బేస్ క్యాంప్లను తయారు చేసి అక్కడి నుంచి ఇరాన్ పైన దాడి చేస్తుంది, ప్రజల భుజాలపైన తుపాకీ పెట్టి మా పైన దాడి చేస్తుంది అంటూ కూడా ఇరాన్ ఒక ఆరోపణ వేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా ఒక పెద్ద ఆరోపణ వేసింది, ఇరాన్ మా ప్రజలపైన దాడి చేస్తుంది, అదేవిధంగా మా ప్రజల జీవితాలతో ఆడుకుంటుంది అంటూ కూడా ఇజ్రాయెల్ కూడా ఆరోపించింది. ఇలా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అదేవిధంగా భారీ స్థాయిలో ఒకరిపైన ఒకరు భీకర దాడులు చేసుకుంటున్నారు. అయితే ఇవాళ ఇరాన్ చాలా అతిపెద్ద దాడి చేసింది. అదేవిధంగా ఇవాళ రాత్రి ఇజ్రాయెల్కు కాల రాత్రి కాబోతుందంటూ కూడా ఇరాన్ ఒక చాలా పెద్ద స్టేట్మెంట్ని పాస్ చేసింది. అయితే ఇవాళ అతిపెద్ద దాడి చేయబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ నామరూపాలు లేకుండా చేయడమే తన ప్రధాన లక్ష్యం అన్నట్లుగా ఇరాన్ దాడులకు ప్లాన్ చేస్తుంది. అయితే ఇప్పటికే ఏదైతే హాస్పిటల్ అండర్ గ్రౌండ్లో ఇజ్రాయెల్ మిలిటరీ బేస్ ఉన్నట్టు కూడా ఇరాన్ చెప్తుంది. ఒక్క దాడితో హాస్పిటల్ మిలిటరీ బేస్ పూర్తిగా ధ్వంసమైంది, ఇజ్రాయెల్కి సంబంధించిన మిలిటరీ బేస్ అంతా కూడా ధ్వంసమైంది. అయితే నిన్నటి వరకు ఇరాన్ మిసైల్స్ దాడులను అడ్డుకున్న ఇజ్రాయెల్ ఇవాళ దాడులను ఏమాత్రం కూడా అడ్డుకోలేకపోతుంది ఇజ్రాయెల్. అదేవిధంగా టెల్ అవీవ్లోకి ఇరాన్కి సంబంధించిన మిసైల్స్ కూడా చొచ్చుకొస్తున్నాయి. గంటల వ్యవధిలోనే వందలాది భవనాలు కూడా ధ్వంసమవుతున్నాయి, నేలరాలుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ కీలక స్థావరాలే టార్గెట్గా ఇరాన్ మెరుపు దాడులు చేస్తుంది. రాకెట్లు, ఫతేవన్ మిసైల్స్తో, అదేవిధంగా డ్రోన్స్తో కూడా దాడులకు దిగుతుంది ఇరాన్. అయితే దాడులకు సంబంధించి మిసైల్స్ ఇంకా డ్రోన్స్తో కూడా ఇరాన్ సర్వసిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నిన్నటి వరకు కూడా ఆ దాడులను ఇజ్రాయెల్ తట్టుకుంది, ఆ దాడులను తిప్పుకొట్టింది. కానీ ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్న దాడులను ఇజ్రాయెల్ అడ్డుకోలేకపోతుంది. దీంతో ఆ మిసైల్స్ అన్నీ కూడా ఇజ్రాయెల్ భూభాగంలో పేలిపోతున్నాయి, పెద్ద పెద్ద భవనాలను తాకుతున్నాయి. దీంతో ఆ భవనాలన్నీ కూడా ధ్వంసం అవుతున్నాయి. సో ఇవాళ రాత్రి ఏదైతే టెల్ అవీవ్లో ఉన్న
హాస్పిటల్స్ కావచ్చు, ఇక ప్రధాన నగరాలపైన కూడా ఇరాన్ దాడి చేస్తున్న నేపథ్యంలో చాలా వరకు కూడా పెద్ద పెద్ద భవనాలు కూడా ధ్వంసమవుతున్నాయి. అండ్ ఇవాళ రాత్రి చేయబోయే దాడి ఏదైతే ఉందో కంప్లీట్గా ఇజ్రాయెల్ను ధ్వంసం చేస్తుంది అనేలాగా కూడా ఇరాన్ కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంది. సో ఇవాళ రాత్రి ఏం జరగబోతుంది? ఇరాన్ నిజంగానే చెప్పినట్లుగా ఇజ్రాయెల్ పైన భీకర దాడి చేస్తుందా? ఒకవేళ అదే కనుక జరిగితే ఆ దాడుల్లో ఇజ్రాయెల్ ఎలా ఎదుర్కోబోతుంది? ఎందుకంటే ఇజ్రాయెల్ ఇప్పటికే అమెరికా సహాయం కోరుతుంది. సో అమెరికా ఇజ్రాయెల్కు సహాయం అందిస్తుందా, లేక ఏకంగా అమెరికా కూడా ఈ యుద్ధంలోకి దిగి ఇరాన్తో యుద్ధం చేస్తుందా అనేది కూడా తెలియాలి. బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా రాకెట్ లాంచర్స్ కావచ్చు, మిసైల్స్, డ్రోన్స్ అవన్నీ కూడా ఏ రకంగా ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకొని వెళ్తున్నాయో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఇవాళ రాత్రి ఏ ఆయుధాలు వాడి అటాక్ చేయబోతున్నారో కూడా దానికి సంబంధించి కూడా ఇరాన్ కొన్ని వీడియోస్ని కూడా రిలీజ్ చేసింది. వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ఎంత ప్రమాదకరమో కూడా చెప్తూ కూడా ఇరాన్ తమ మిలిటరీకి సంబంధించిన కొన్ని విజువల్స్ని కూడా రిలీజ్ చేసింది. సో వీటన్నిటిని కూడా ఇజ్రాయెల్ ఎలా ఎదుర్కోబోతుంది అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ఇప్పటికే అమెరికా ఇరాన్ను హెచ్చరించింది. అన్కండిషనల్గా మీరందరూ కూడా లొంగిపోవాలి అన్నట్టుగా అమెరికా హెచ్చరించింది. అయినప్పటికీ కూడా ఇరాన్ కూడా ఆ హెచ్చరికకు కామెంట్ చేస్తూ ట్రంప్కి కూడా ఏకంగా ట్రంప్కి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చింది. మేము ఎవరి ముందర కూడా లొంగిపోము, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరంటూ కూడా ఇరాన్ సుప్రీం లీడర్ ట్రంప్కు వార్నింగ్ ఇచ్చారు. అదేవిధంగా ఖచ్చితంగా దీంట్లో ఒకవేళ ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు ఇస్తుంది అంటూ కూడా మాకు కొంత సమాచారం వచ్చింది. ఇప్పుడు అమెరికా ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా అమెరికా ఇజ్రాయెల్కు సహాయం చేస్తుంది అనే వాదన రోజు రోజుకు బలపడుతుంది అంటూ కూడా ఇరాన్ కొంత స్టేట్మెంట్స్ పాస్ చేసింది. అయినా కానీ ఇప్పటికే ఇజ్రాయెల్ కూడా సమర్థవంతంగా ఇరాన్ను ఎదుర్కొంటూ వస్తుంది. నిన్న కూడా టెహరాన్లో కూడా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఇందాక కూడా అణుస్థావరాలపైన కూడా ఇరాన్ పైన దాడి చేసింది. ఇరాన్ ఆర్థిక పరిస్థితిని దెబ్బతినేలాగా కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నా కూడా ఇవాళ నుంచి కూడా ఏదైతే మిసైల్స్తో దాడి చేస్తుందో ఆ దాడులను మాత్రం ఇజ్రాయెల్ తట్టుకోలేకపోతుంది అని కూడా ఇప్పటికే చాలామంది నిపుణులు కూడా అదే చెప్తున్నారు. అయితే రెండు దేశాలు ఏదైతే భీకర పోరు నడుస్తుందో, రెండు దేశాలు వారం రోజులుగా యుద్ధం నడుస్తోంది. వందల మంది మృతి, వేలాది మందికి గాయాలయ్యాయి. చెల్లాచెదురుగా నివాస ప్రాంతాలు కనిపిస్తున్నాయి. ఎన్నో భవనాలు ధ్వంసమయ్యాయి. ఎటు చూసినా బాంబుల వర్షం కనిపిస్తుంది. అదేవిధంగా మిసైల్స్తో కూడా దాడికి దిగుతున్నారు. సో ఇది ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ పరిస్థితి. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ తీవ్రంగా ఖర్చు పెడుతోంది. కేవలం ఒక్క రాత్రికి వేల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. ఇందుకు ఏ స్థాయిలో ఎందుకు ఇజ్రాయెల్ ఇంత మొత్తంలో డబ్బులు వెచ్చిస్తుందో ఒకసారి తెలుసుకుందాం. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య భీకర పోరు కొనసాగుతుంది. ఇప్పటికే యుద్ధం ప్రారంభమై వారం గడిచింది. అయితే మొదట్లో ఇరాన్పై ఇజ్రాయెల్ రెచ్చిపోయింది, ఆ తర్వాత కాస్త నెమ్మదించింది. ఈ క్రమంలోనే ప్రతీకార దాడిలో భాగంగా ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్, అదేవిధంగా ఫతేవన్ మిసైల్స్తో దాడులకు పాల్పడుతుంది. వాటిని ఎదుర్కొనేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది ఇజ్రాయెల్. ప్రజెంట్ ఇరాన్ మిసైల్స్ను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ దగ్గర 10 నుంచి 12 రోజులకు సరిపడా గగనాతల రక్షణ వ్యవస్థలు నిల్వ ఉన్నట్లు కూడా సమాచారం. వీటి కోసం ఇజ్రాయెల్ ఒక్క రాత్రికి దాదాపు 2400 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు కూడా పలు నివేదికలు తెలిపాయి. దీనికి కారణం టెహరాన్ ఇజ్రాయెల్లోని ఐరన్ డోమ్ వ్యవస్థను ఛేదిస్తూ భారీ దాడులకు పాల్పడింది. ఇరాన్ అటాక్స్ను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పెద్ద మొత్తంలో ఆయుధాలను సిద్ధం చేస్తున్నారు. దీనికి వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఇలాగే యుద్ధం కొనసాగిస్తే ఇజ్రాయెల్కు గడ్డు పరిస్థితులు తప్పవని కూడా కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో 10 రోజుల పాటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇదే స్థాయిలో కొనసాగితే మాత్రం ఇజ్రాయెల్లోని గగనాతల రక్షణ వ్యవస్థ నిల్వలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని కూడా ఒక నివేదిక చెబుతోంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ అమెరికా సహాయం కోరుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ట్రంప్ రంగంలోకి దిగి ఇరాన్తో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు కూడా సమాచారం వస్తుంది. అయితే ఒకవేళ ట్రంప్ ఇరాన్ దాడులకు మద్దతు ఇవ్వకపోతే ఇజ్రాయెల్ పరిస్థితి ఆగమ్య గోచారంగా మారే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు నిపుణులు.
ఒక రాత్రి కోసం ఇజ్రాయెల్ ఏకంగా ఒక రాత్రి కోసం ఇజ్రాయెల్ ఏకంగా $285 మిలియన్ల ఖర్చు చేస్తున్నట్లు కూడా ఒక నివేదికలో తెలిసింది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాల 2400 కోట్ల రూపాయలు. అయితే ఇరాన్ జరిపే బాలిస్టిక్ క్షిపణులను ప్రతిఘటించేందుకు ఇజ్రాయెల్ మరో సిస్టమ్ను కూడా ఉపయోగిస్తోంది. దీంతో పాటు అమెరికా ఇచ్చిన ప్యాట్రియాట్స్ థర్డ్ బ్యాటరీస్ లాంటి అత్యాధునిక లేడ్ మిసైల్స్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా రంగంలోకి దించింది. ఒక యూరో సిస్టమ్ ద్వారా $3 మిలియన్ల ఖర్చు అవుతుందని కూడా తాజా నివేదికలో స్పష్టమైంది. సో మొత్తం మీద ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం భీకర రూపం దాల్చింది. అయితే ఇవాళ జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో ఈ దాడుల్లో ఇజ్రాయెల్ తీవ్రంగా నష్టపోయింది. దీంతో ఇవాళ రాత్రి చేయబోయే దాడి ఇజ్రాయెల్కు కాలరాత్రి కాబోతుందంటూ కూడా ఇరాన్ సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది. సో ఫర్దర్గా ఈ యుద్ధం దేనికి దారితీస్తుంది? ఒకవేళ ఇవాళ రాత్రి ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి చేస్తే అమెరికా ఈ యుద్ధంలోకి ఎంట్రీ ఇస్తుందా? అండ్ ఆల్సో ఇప్పటికే చైనా ఇరాన్కు మద్దతు ఇస్తుందని ఒక చర్చ నడుస్తుంది. సో దీంతో చైనా కంప్లీట్గా ఎంట్రీ ఇస్తే అది కాస్త 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందంటూ కూడా ఇప్పటికే చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. సో ఫర్దర్గా ఏం జరుగుతుందా అనే ఒక సంచలనం, ఒక కైండ్ ఆఫ్ భయాందోళనకరమైన సిచ్యువేషన్ ప్రతి ఒక్కరిలో ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తోంది.